37 కుక్కల డెడ్ బాడీలు వెలికితీత. యాచారంలో 2 చోట్ల జేసీబీలతో తవ్వకాలు, అక్కడే పోస్ట్ మార్టం చేసి ఖననం. నిర్మల్ జిల్లాలోను దారుణం, 150 కుక్కలకు విషపు ఇంజక్షన్లు అంటూ మనం చూస్తా ఉన్నామండి. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీ పరిధిలో ఈ నెల 19న వీధి కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుక్కలను పాతిపెట్టినట్టు చెప్తున్న యాచారం శివార్లోని డంపింగ్ యార్డ్ ప్లేస్ గురువారం ఉదయం పోలీసులు, వెటర్నరీ సిబ్బంది, అధికారులు వెళ్లారు. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న చోట జేసీబీలతో తవ్వకాలు జరిపారు. ఒక్కో కుక్క కలేబరాన్ని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేసి మళ్ళీ పాతి పెట్టారంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక వీధి కుక్కల్ని షెల్టర్లో పంపమన్నది. సో అక్కడ కొంతమంది వాసన కొన్ని కుక్కలు దాడి చేస్తూ ఉన్నాయి. సో పెంపుడు కుక్కల వల్ల పెద్ద ఇబ్బంది లేదు. సో వీధి కుక్కలు ఎక్కువ కావడం వల్ల ఏం చేస్తామంటే వీధి కుక్కలు చాలా వరకు దాడులు చేస్తూ ఉన్నాయి. చిన్న స్టూడెంట్స్, చిన్నపిల్లలు బడికి పోయే క్రమంలో దాడులు చేస్తూ ఉన్నాయి. ఎవరైనా బైక్ల మీద వెళ్ళేటప్పుడు దాడులు చేస్తూ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దాడులు చేస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా కుక్కల దాడి వల్ల చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. మనటికి మనం చూసినాం కానీ చిన్న పిల్లవాడు కుక్కల దాడి చనిపోయినాయి. చాలా చోట్ల ఒక 20-30 కుక్కలు కలిసి చిన్నపిల్లలను గుంజుకపోయి కడిచి ఏ పాటుకు ఆ పాటు గుంజేసి కూడా అట్లా కూడా చనిపోయిన దృశ్యాలు మనం చాలా చూసినాం, వార్తలు చాలా విన్నాం. సో ఇక్కడ ఆ వీధి కుక్కల బెడ తగ్గించాలని చెప్పి వాళ్ళకు కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపి పాతిపెట్టారంటూ. సో అదే ఒక్కరే ఇక్కడ ఉన్న నాగ్లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కొంచెం కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసినట్టు. సో ఇక ఎక్కడ పాతి పెట్టారు, ఏం చేసారు, ఎట్లా చంపారు, ఎందుకు ఇక్కడ పాతి పెట్టారు అని చెప్పి అక్కడ పోస్ట్ మార్టం చేసినట్టు మళ్ళీ పోస్ట్ మార్టం చేసి మళ్ళీ పాతి పెట్టినట్టు మనం వార్త చూస్తాం.